హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అత్తమ్మ మా మావయ్యకి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు చేద్దాం అనుకుంటుందండి. మా అత్తమ్మ చేసిన కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఎలా చేస్తుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు లేటు, కజ్జికాయలు చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టుకుని ఇలా బెల్లం ముక్కలుగా చితక్కొట్టుకొని పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పాకం రావడానికి. చూడండి ఇలా పాకం వస్తుంది వాటర్ యాడ్ చేశాక. ఇప్పుడు ఇందులో కొబ్బరి చెక్కలు తురుముకొని పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఒక పావుగంట మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. చూడండి ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఎలా మగ్గిపోయి ఉన్నదో. ఇలా కొబ్బరి తురుము అయితే బెల్లం పాకంతో రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా మైదాపిండి ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండి వేసుకొని ఇలా ఉండల్ని ఒత్తుకోవాలండి. ఇది బాగా పెద్ద సైజులో కాకుండా పూరీ సైజులో ఒత్తుకోవాలండి. పూరీ సైజులో ఉంటే కజ్జికాయలకి సరిపోతుందండి. ఇలా అయితే ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయలు చేసుకొని దానిపై రోటీ పెట్టి ఇందాక బెల్లం తురుము పాకం పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, అదైతే 1 స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బాక్స్ నొక్కేసుకోవాలండి టైట్గా. బాగా గట్టిగా నొక్కుకోవాలండి, లేదంటే ఇది ఊడిపోతుందండి అంటింపు నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు. సో ఇలా నొక్కుకున్నాక గట్టిగా మిగిలిపోయిందంతా తీసేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కజ్జికాయలు. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందాక తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. నూనె మరిగింది కాబట్టి ఇలా నుగరు కింద వస్తుందండి, బాగా హీట్ అయింది కాబట్టి. ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు వెనకకి తిప్పుకుందాం. వెనకాల కూడా ఫ్రై అవ్వాలండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ వెనక్కి ముందుకి ఉండాలండి. చూడండి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా మా అత్తమ్మ చేసే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.